ఫ్రెండ్స్ చాలా మంది అయితే సమ్మర్ రాగానే ఒక మంచి ఏసీ అయితే కొనాలనుకుంటారు. అందులో ఏ బ్రాండ్ తీసుకోవాలి? ఎల్జీ తీసుకోవాలా? సామ్సంగ్ తీసుకోవాలని చెప్పి డౌట్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఎల్జీ, సామ్సంగ్ మాత్రమే విలేజెస్లో కూడా సర్వీస్ అయితే అందుబాటులో ఉంటుంది. సో విలేజెస్ కూడా సర్వీస్ అందించే బ్రాండ్స్ ఏమైనా ఉన్నాయంటే అది ఎల్జీ, సామ్సంగ్ అని చెప్పుకోవచ్చు. అందుకే చాలా మంది అయితే ఎల్జీ కానీ సామ్సంగ్ అని బ్రాండ్ ఉన్న ఏసీలు మాత్రమే తీసుకుంటారు. సో విలేజ్లో ఉన్న వాళ్ళైతే ఈ రెండిట్లో నేను అందుకే 2 ఎయిర్ కండిషనర్ పిక్ చేశాను. ఎల్జీ నుంచి 1.5 టన్ కెపాసిటీ గల 5 స్టార్ రేటింగ్ గల ఎయిర్ కండిషనర్, సామ్సంగ్ నుంచి 1.5 టన్ కెపాసిటీ గల 5 స్టార్ రేటింగ్ గల ఎయిర్ కండిషనర్. ఈ రెండిట్లోనూ ఏది బెస్ట్ అవుతుంది? ఎల్జీ బెస్టా, సామ్సంగ్ బెస్ట్ అని చెప్పి ఇప్పుడు వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. చాలా మంది వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేశారనుకోండి, సో ఈ వీడియో చాలా మందికి అయితే రీచ్ అవుతుంది. కావున ప్రతి ఒక్కరి వీడియో లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి అయితే రీచ్ అవుతుంది. వాళ్ళు కూడా ఎల్జీ తీసుకోవాలా, సామ్సంగ్ తీసుకోవాలని చెప్పి ఉన్న డౌట్ అయితే క్లారిఫై అవుతుంది. కావున ప్రతి ఒక్కరి వీడియో లైక్ చేయండి. దాంతోపాటు వీడియో లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. ముందుగా సామ్సంగ్ నుంచి 1.5 టన్ కెపాసిటీ గల 5 స్టార్ రేటింగ్ గల ఎయిర్ కండిషనర్ యొక్క ప్రైస్ విషయానికి వస్తే 46,999 ప్రైజ్ అయితే ఉంటుంది. సెకండ్ ఎల్జీ బ్రాండ్కి సంబంధించి 1.5 టన్ కెపాసిటీ గల 5 స్టార్ రేటింగ్ గల ఎయిర్ కండిషనర్ యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే 46,590 రూపీ ప్రైజ్ అయితే ఉంది. 750 దాకా ఒక కూపన్ కోడ్ అయితే ఉంది. ఆ కూపన్ కోడ్ మీరు అప్లై చేశారనుకోండి 45,840 రూపీ ప్రైజ్ అయితే ఉంటుంది. ఓవరాల్గా ప్రైజ్ విషయానికి వస్తే మీకు ఎల్జీ అయితే ఓకే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు 1100 దాకా ప్రైజ్ అయితే తగ్గుతుంది. సామ్సంగ్ అయితే 46,999 ప్రైజ్ అయితే ఉంది. అదే ఎల్జీ అనుకోండి, కూపన్ కోడ్ మీరు అప్లై చేశారనుకోండి 45,840 రూపీ దాకా ప్రైజ్ అయితే ఉంటుంది. ప్రైజ్ విషయానికి వస్తే మీకు ఎల్జీ అయితే ఓకే అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఏసీ యొక్క కెపాసిటీ చూసుకున్నట్టయితే రెండిట్లోనూ 1.5 టన్ కెపాసిటీ అయితే ఉంటుంది. కూలింగ్ కెపాసిటీ చూసుకున్నట్లయితే 5000 వాట్స్ అయితే కూలింగ్ కెపాసిటీ అయితే ఉంటుంది. రెండిట్లోనూ సో బెటర్ కూలింగ్ కెపాసిటీ అయితే ఉంది. రెండు మీకు బెస్ట్ కూలింగ్ అయితే ఇస్తుంది. ఈ కూలింగ్ విషయానికి వస్తే రెండు ఓకే అని చెప్పుకోవచ్చు. పవర్ కన్జంప్షన్ విషయానికి వస్తే రెండు బ్రాండ్స్లోనూ 5 స్టార్ రేటింగ్ అయితే ఉంటుంది. అందుకే తక్కువ పవర్ అయితే కన్జ్యూమ్ చేసుకుంటుంది. సామ్సంగ్ విషయానికి వస్తే 749.48 యూనిట్స్ అయితే పర్ ఇయర్కి అయితే పవర్ అయితే కన్జ్యూమ్ చేసుకుంటుంది. అదే ఎల్జీ విషయానికి వస్తే 744.99 యూనిట్స్ పర్ ఇయర్కి అయితే పవర్ అయితే కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో పవర్ కన్జంప్షన్ విషయానికి వస్తే ఈ ఎల్జీ అయితే కొద్దిగా లో పవర్ అయితే కన్జ్యూమ్ చేసుకుంటుంది. ఎందుకంటే సామ్సంగ్లో ఇండియన్ సీజనల్ ఎనర్జీ ఎఫిషియెంట్ రేషియో ISER రేటింగ్ చూసుకుంటే 5.16 అయితే ఉంటుంది. డిజిటల్ ఇన్వర్టర్ కంప్రెసర్ అయితే ఉంటుంది. అదే ఎల్జీ విషయానికి వస్తే ISER రేటింగ్ చూసుకుంటే 5.20 అయితే ఉంటుంది. కొద్దిగా ఎక్కువ అయితే రేటింగ్ అయితే ఉంటుంది. ఇందులో డ్యూయల్ ఇన్వర్టర్ కంప్రెసర్ అయితే ఉంటుంది. ఈ డ్యూయల్ ఇన్వర్టర్ కంప్రెసర్ ఉండడం వల్ల మీకు పవర్ కొద్దిగా తక్కువ పవర్ అయితే కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో బెటర్ కూలింగ్ ఎఫిషియెంట్ అయితే ఉంటుంది. ఎప్పుడైనా మీరు చెక్ చేసుకోండి, మీరు ఏ ఏసీ కొన్నా కూడా ISER రేటింగ్ అయితే ఎక్కువ అయితే ఉండాలి, తక్కువ ఉండకూడదు. సామ్సంగ్లో మీకు 5.16 అయితే ఉంది. ఎల్జీలో 5.20 అయితే ఉంటుంది. అందుకే కొద్ది వరకు లో పవర్ అయితే కన్జ్యూమ్ చేసుకుంటుంది. దాంతోపాటు డ్యూయల్ ఇన్వర్టర్ ఉండడం వల్ల కూడా మీకు సో డ్యూయల్ ఇన్వర్టర్ కంప్రెసర్ అయితే ఉంటుంది. అందుకే కొద్దిగా లో పవర్ అయితే ఎల్జీ అయితే సో తక్కువ పవర్ అయితే కన్జ్యూమ్ చేసుకుంటుంది. పవర్ కన్జంప్షన్ విషయానికి వస్తే కొద్ది వరకు మీకు ఎల్జీ అయితే బెటర్ అయితే ఉంటుంది. సౌండ్ విషయానికి వస్తే సామ్సంగ్లో మీకు 46 డెసిబుల్స్ అయితే నాయిస్ అయితే జనరేట్ చేస్తుంది. అదే ఎల్జీ అనుకోండి 31 డెసిబుల్స్ మాత్రమే నాయిస్ అయితే జనరేట్ చేస్తుంది. అంటే మీరు నైట్ టైం పడుకున్నారనుకోండి, మీకు సామ్సంగ్లో కొద్ది వరకు అందులో బ్లోవర్ అయితే ఉంటుంది, ఆ సౌండ్ ఎక్కువ అయితే వస్తుంటుంది. అదే మీకు ఎల్జీ అనుకోండి 31 డెసిబుల్స్ మాత్రమే ఉంటుంది. సో తక్కువ సౌండ్ అయితే జనరేట్ చేస్తుంది. ఓవరాల్గా మీకు సౌండ్ విషయానికి వస్తే మీకు ఎల్జీ కూడా వర్త్ ఇట్ అవుతుంది. సౌండ్ విషయానికి వస్తే ఎల్జీ అయితే ఓకే అని చెప్పుకోవచ్చు. ఈ రెండు ఎయిర్ కండిషన్లోన కాపర్ కండెన్సర్ కాయిల్ అయితే ఉంటుంది. మీకు బెటర్ కూలింగ్ ఎఫిషియెంట్ అయితే ఉంటుంది. రెండు ఓకే అని చెప్పుకోవచ్చు. రెండిట్లోన యాంటీ బ్యాక్టీరియల్ ఫిల్టర్ కానీ, వైరస్ ఫిల్టర్ అని చెప్పేసి, డస్ట్ ఫిల్టర్ అని చెప్పేసి, ఆటో క్లీన్ అని చెప్పేసి ఇట్లాంటి ఫీచర్స్ అయితే ఉంటాయి. రెండిట్లోన ఓకే అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు నెక్స్ట్ ఇన్స్టాలేషన్ ఛార్జెస్ చూసుకున్నట్టయితే సామ్సంగ్లో అయితే మీకు 1500 వర్త్ ఇట్ గల ఇన్స్టాలేషన్ అయితే ఫ్రీ అయితే ఉంటుంది. ఇది చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఏసీ వచ్చిందనుకోండి, వాటిని ఇన్స్టాల్ చేయాలంటే మళ్ళీ మనం అడిషనల్గా టెక్నీషియన్కి అయితే ఛార్జ్ చేస్తాడు. కానీ ₹1 కూడా ఛార్జ్ చేయకున్నట్టు సామ్సంగ్ అయితే మొత్తం కంపెనీనే భరిస్తుంది. ఫ్రీగా ఇన్స్టాల్ చేస్తారు. ఇది ఒక బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇన్స్టాలేషన్ విషయానికి వస్తే సామ్సంగ్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అదే ఎల్జీ అనుకోండి, దాంట్లో 1199 రూపీ ప్లస్ GST అయితే ఛార్జ్ చేస్తారు. ఓవరాల్గా ఒక 1600 దాకా టెక్నీషియన్ అయితే ఛార్జ్ చేస్తాడు. ఎల్జీ విషయానికి వస్తే మీకు ఇన్స్టాలేషన్ మళ్ళీ అడిషనల్గా మీరు అమౌంట్ అయితే పే చేయాలి. అదే సామ్సంగ్ విషయానికి వస్తే కంపెనీనే పే చేస్తుంది కాబట్టి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇన్స్టాలేషన్ విషయానికి వస్తే సామ్సంగ్ అయితే బెస్ట్ అయితే ఉంటుంది. ఓవరాల్గా మీకు వారంటీ విషయానికి వస్తే వారంటీలో సామ్సంగ్లో అయితే ప్రోడక్ట్ వారంటీ 1 ఇయర్ అయితే ఉంటుంది. PCB వారంటీ 1 ఇయర్ అయితే ఉంటుంది. కంప్రెసర్ వారంటీ 10 ఇయర్స్ అయితే ఉంటుంది. అదే ఎల్జీ విషయానికి వస్తే ప్రోడక్ట్ వారంటీ 1 ఇయర్ అయితే ఉంటుంది. ఈ
కంప్రెసర్ వారంటీ 10 ఇయర్స్ అయితే ఉంటుంది, పీసీబీ వారంటీ అయితే 5 ఇయర్స్ అయితే ఉంటుంది. మీకు పీసీబీకి అడిషనల్గా 4 ఇయర్స్ ఎక్స్ట్రా ఇస్తున్నారు మీకు, అది ఎల్జీ విషయానికి వస్తాయి. ఓవరాల్గా మీకు వారంటీ విషయానికి వస్తే ఎల్జీ అయితే వర్త్ ఇట్ అని చెప్పుకోవచ్చు, ఎల్జీ అయితే బెటర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎయిర్ కండిషనర్లో కానీ వాషింగ్ మిషన్లో కానీ ఎక్కువగా ఏం చెడిపోతుందంటే ఈ పీసీబీ అయితే రిపేర్ వస్తుంది. పీసీబీ రిపేర్ చేయడం చాలా ఇబ్బంది అయితే ఉంటుంది. కంపెనీ వాళ్ళైతే కొత్త పీసీబీ ఇన్స్టాల్ చేయమని చెప్తారు, పీసీబీ రిపేర్ చేయరు. కొత్త పీసీబీ మీరు ఇన్స్టాల్ చేయాలంటే ఈజీగా 5,000 to 10,000 దాకా వాళ్ళు ఛార్జ్ చేస్తారు. అదే మీకు ఎల్జీ అనుకోండి ఈజీగా 5 ఇయర్స్ అయితే వారంటీ ఇస్తున్నారు. మీకు 5 ఇయర్స్ వరకు అయినా పీసీబీ రిపేర్ వచ్చింది అనుకోండి, ఫ్రీగా వాళ్ళు రిపేర్ చేస్తారు, లేదా కొత్త పీసీబీ ఇన్స్టాల్ చేస్తారు. సామ్సంగ్లో కేవలం 1 ఇయర్ మాత్రమే ఇస్తున్నారు. వారంటీ విషయానికి వస్తే మీకు ఎల్జీ అయితే బెటర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు ఒక 5 ఇయర్స్ అయితే పీసీబీ వారంటీ అయితే ఉంటుంది, 10 ఇయర్స్ అయితే కంప్రెసర్ వారంటీ అయితే ఉంటుంది. దాంతోపాటు ఎల్జీలో ఇంకా మరిన్ని కొన్ని ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఆ ఫీచర్స్ ఏమంటే ఈ కొరోజియన్ కోటెడ్ గల ఈ అవుట్డోర్ యూనిట్ అయితే ఉంటుంది. అంటే మీకు ఈ అవుట్డోర్ యూనిట్ ఎక్కువగా ఈ వర్షానికి కానీ ఎండలకు కానీ గాలికి కానీ సో ఇట్లా ఎక్కువ అయితే బయట అయితే ఉంటుంది కదా, వాటి ఎక్కువ తుప్పు పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. వాటి తుప్పు పట్టుకున్నట్టు ఈ కొరోజియన్ రెసిస్టెంట్ గల కోటింగ్ అయితే ఉంటుంది. సో ఈ కొరోజియన్ కోటింగ్ ఉండడం వల్ల మీకు తుప్పు పట్టే అవకాశం అయితే ఉండదు. వాటర్లో నాన్న కూడా పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. ఓషన్ బ్లాక్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది, ఈ గ్యాస్ డిటెక్షన్ అయితే ఉంటుంది. సో ఇవన్నీ మీకు అడిషనల్గా అయితే మీకు ఎల్జీలో అయితే బెటర్ అయితే ఉంటుంది. రెండిట్లోన R32 రిఫ్రిజిరెంట్ గ్యాస్ అయితే ఉంటుంది. ఇది మీకు ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అయితే ఉంటుంది. ఓవరాల్గా నా ఒపీనియన్ ఏమంటే మీకు ఎల్జీ బ్రాండ్ అయితే బెటర్ అయితే అవుతుంది. సో మీకు బెటర్ ప్రైజ్ అయితే ఉంటుంది. సో మీకు ప్రైజ్ కూడా ఓకే, రెండిట్లోనూ పెద్ద డిఫరెంట్ అయితే ప్రైజ్ అయితే లేదు. కానీ మీకు ఓవరాల్గా మీకు ఎల్జీ బ్రాండ్ అయితే బెటర్ అయితే ఉంటుంది. ఎందుకంటే సో ఇందులో మీకు అడిషనల్గా ఈ పీసీబీ వారంటీ అయితే అడిషనల్గా ఉంటుంది, పవర్ కన్జంప్షన్ తక్కువ అయితే ఉంటుంది. సో కూలింగ్ ఎఫిషియెంట్ కూడా చాలా బెటర్ కూలింగ్ ఎఫిషియెంట్ అయితే ఉంటుంది. ఓవరాల్గా ఎల్జీ బ్రాండ్ అయితే ఓకే అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ రెండు ఎయిర్ కండిషనర్స్ యొక్క లింక్స్ అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో లేదా కామెంట్ బాక్స్లో పిన్ చేస్తా, అక్కడ వీటిని మీరు కొనుక్కోవచ్చు. నేను ఇది వరకే సో బెస్ట్ 1.5 టన్ కెపాసిటీలో 5 స్టార్ రేటింగ్ ఎయిర్ కండిషనర్స్ ఏం తీసుకోవాలి, 30,000లో బెస్ట్ ఎయిర్ కండిషనర్స్ ఏం తీసుకోవాలని చెప్పి ఆల్రెడీ కొన్ని వీడియో చేశాను. దాంతోపాటు ఒక ఎయిర్ కండిషనర్ కొనేటప్పుడు ఏ ఫీచర్ చెక్ చేసుకోవాలి, ఎయిర్ కండిషనర్ మనం యూజ్ చేసామనుకోండి మనకు ఎంత పవర్ కన్జంప్షన్ సో ఎంత పవర్ బిల్ వస్తుందని చెప్పేసి ఇట్లాంటి కొన్ని వీడియో చేశాను. ఈ వీడియో లింక్స్ అన్ని నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో లేదా కామెంట్ బాక్స్లో పిన్ చేస్తా, అక్కడ ఆ వీడియో చూడవచ్చు. ఫ్రెండ్స్ మీకు కానీ వీడియో తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్రతి ఒక్కరి వీడియో కింద అడగల్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ సింబల్ అవడం జరుగుతుంది. ఆల్ సింబల్ క్లిక్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేసి ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ పొందవచ్చు.